ఇలాంటి సీను చాలా సినిమాల్లో చూసుంటావు కదా. నీకు దండం పెడతాను, పాపనేం చెయ్యొద్దు. కన్న బిడ్డను కాపాడుకోవడానికి ఎంతలా నటిస్తున్నావే నువ్వు. పగ కోసం పసిబిడ్డ మీద జాలి చూపించే స్థితిలో లేని మనిషి కోసం త్యాగం చేయాలనుకుంటున్నావా? నేను కోరింది తీర్చి నా బాధను తీరుస్తారా? నీకోసం నేను ఏదైనా చేస్తాను ఉషా. అయితే శిరీష్ని పెళ్లి చేసుకో. నా మనసు బాధపడితే తట్టుకోలేని మనిషివి ఇప్పుడు బాధపెట్టే మాటలు ఎలా అంటున్నావు? నీ మాటలు విన్నందుకే మనిషినయ్యాను, మంచి చెడు తెలుసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ నీ మాటలు విని గత జీవితంలోకి వెళ్ళిపోమంటావా? చెప్పు. అంతకంటే చావడం నయ్యం. బావా, ఇంకోసారి ఈ టాపిక్ నా దగ్గర తీసుకురావద్దు. తప్పుకో. బావా ఆగు. మీరైనా చెప్పండి అత్తయ్య. బావయ్య, మీరు చెప్తే మీ మాట వింటాడు. ఏమని చెప్పంటావమ్మా? రాముడి దగ్గరికెళ్ళి సీతని వదిలేసి శూర్పణఖని చేరదీ అని చెప్పంటావా? ఏం చెప్పంటావు? ఉషా, నీ నిర్ణయం మంచిది కాదు అని మాత్రమే చెప్పగలం. మావయ్య. రా సంజయ్. ఒక విషయం చెప్పేద్దామని వచ్చాను. ఏమైందిరా? మీ కూతురు త్యాగం త్యాగం అంటూ ఏవేవో పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటున్నా. నిన్నటి వరకు సంధి గురించి ఆలోచించి ఇప్పుడు శిరీషని పెళ్లి చేసుకోమంటుంది. శిరీషని పెళ్లి చేసుకుంటే అది బహుమతిగా మన ఆస్తుని ఎదురుకట్టంగా ఇస్తుందని ఆశపడుతుంది. శిరీషే నా ప్రాణాలు కాపాడుకోగలదనే పిచ్చి భ్రమలో ఉంది. దేవుడే సంధ్య చేతిలో నా చావు రాసుంటే ఆ శిరీష ఏం చేయగలదు? కూలి పని చేసుకునేనా నా తల్లిదండ్రులకు భార్యకు అన్నం పెట్టగలను. ఎవరో జాలిపడి భిక్ష పెడితే బతకాల్సిన అవసరం నాకు లేదు. ఆ విషయం వస్తూ చెప్పండి. ఎలాంటి పరిస్థితి వచ్చినా ఉషని వదులుకోనని 1,00,000 సార్లు చెప్పాను. ప్రాణం పోయినా ఉషే నా జీవితం అని చెప్పండి. పిచ్చి పట్టింది దానికి. అసలేం చేస్తుందో అర్థం కావడం లేదు. ఒకసారి వెళ్ళి బుద్ధి చెప్పిరా రఘు. మనం ఆవేశపడాల్సిన సమయం కాదు రేఖ. వాళ్ళ ఆవేశం ఆలోచన కరెక్ట్ కాదని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పే సమయం. తొందరపడకు. జరగరాంది జరిగిన తరువాత తొందరపడితే లాభం ఉండదు. అదెలాంటిదో మీకంటే నాకే ఎక్కువ తెలుసు. ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడతాను. ఎక్సలెంట్, మార్వెలస్. ఆంజనేయులు మేడం, అర్జెంట్ గా చెన్నై సిద్ధాంత్ గారికి 10 lakhs పంపించండి. మేడం గారి జాతకం అద్దరిపోయింది. ఇదే రైజింగ్ తో ఉండడానికి యజ్ఞాలు కూడా చేయించమని చెప్పండి. ఓకే మేడం. వెల్కమ్ 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 సిస్టర్.
రా కూర్చో. సిస్టర్ రా. కూర్చో. చచ్చినా నా ఇంటి గడప తొక్కనని శపథం చేసిన మనిషి ఇలా సైలెంట్ గా వచ్చిందంటే ఏదో కారణం ఉంది. అవును, నా పాలిట శాపాన్ని వరంగా మార్చి నీకివ్వబోతున్నాను. అందుకే వచ్చాను. ఏంటది? తొందరగా ఇచ్చేయ్. ఇలాంటివంటే నాకు చాలా చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది. ఆమోద పత్రం. యు మీన్ లెటర్ ఆఫ్ కన్సెంట్? అవును, దేని గురించి? నువ్వు కోరుకున్న దాని గురించే. నువ్విష్టపడిన సంజయ్ గురించే. అవునా? అయితే చదివిస్తాను. పర్వతనేని ఉషా అను నేను 5/10/2014 అగ్ని సాక్షిగా అందరి ముందు పర్వతనేని సంజయ్ని వివాహం చేసుకున్నాను. ఆ రోజు నుంచి ఇద్దరం ఎంతో ప్రేమతో మనస్పర్ధలు లేకుండా జీవించాం. కానీ కొన్ని వ్యక్తిగత కారణాల వలన నా భర్త కోటీశ్వరాలైన శిరీషని రెండో వివాహం చేసుకోవాల్సి వస్తున్నది. అందుకు నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదని మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను. చట్టపరమైన సమస్యలు రావని స్వయంగా తెలుపుతున్నాను. నా నిర్ణయంలో ఎవరి ప్రమేయం గాని ఎవరి బలవంతం గాని లేవని, మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలియజేస్తున్నాను. కావున ఈ వివాహమునకు కుటుంబాలు గాని సమాజం గాని చట్టం గాని అభ్యంతరం చెప్పరాదని మనవి చేస్తున్నాను. ఇట్లు మీ మొదటి భార్య ఉషా. Oh my God! I can't believe this! Thank you, sister. Thank you so much, darling. ध्रुवन्ते राजा वरुणो ध्रुवन्ते नो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवम्. Just let me be your man. I wanna hold your hand and take you to your fantasy. Eyes, when I look into your eyes, you make me realize that baby you're the only one for me. గుండెల్లో చోటిస్తా, ప్రేమంచే చూపిస్తా, నీ లోకం మొత్తం నేనవుతా. Come, వెన్నెల్లో తోడవుతా, వర్షంలో నీడవుతా, నీ కోసం నేను తీయని పాటవుతా. హే భగవాన్, బహుత్ 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 శుక్రియా. 1,00,000 కొబ్బరికాయలు కొట్టేస్తాను, దానాలు చేసేస్తాను, ఏకంగా నీకు గుడి కట్టించేస్తాను భగవాన్. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఇంత చిన్న కవర్లో అంత పెద్ద వరం ఏంటా అని ఆశ్చర్యపోయాను. చదివాక షాక్ అయ్యాను. షాక్ లోంచి బయటకొచ్చి ప్రపంచాన్ని గెలిచినంత ఆనందాన్ని అనుభవిస్తున్నాను. గర్జించడానికి ధైర్యలక్ష్మిలా వచ్చావని అనుకున్నాను. అభయలక్ష్మిలా వచ్చి ఆయుధాన్నిచ్చావు. చాలు, ఈ మాత్రం చాలు. శత్రువులు ఎంతమంది వచ్చినా చీల్చి చెండాడతా.
నేను ఆ రోజే చెప్పాను ఏదో ఒక రోజు నా ఇంటికి వస్తావని. వచ్చావు, అదృష్టం ప్రసాదించావు. ఈ రోజు నా కంప్యూటర్ ఆస్ట్రాలజీలో ఏం రాసిందో తెలుసా? నీ మేలుకోరి వాళ్ళ దగ్గర నుంచి నీకు శుభవార్త వస్తుందని. అది నీ రూపంలో వచ్చింది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఆనందంతో ఇందాక నుంచి సోలో పర్ఫార్మెన్స్ చేస్తున్నాను. నువ్వేం మాట్లాడవేంటి సిస్టర్? అంతా అయిపోయింది. మాట్లాడ్డానికే ఇంకేం లేదు. అవును సిస్టర్, రేపు పెళ్ళయ్యాక నేను నిన్నేమని పిలవాలి? సిస్టర్ అనా? లేక సవితి అనా? నేను నీకేమవుతాను? నాకేమవుతావో పక్కన పెట్టు. సంజయ్కి మాత్రం భార్యవవుతావు. నువ్వు కూడా భార్యవే కదా. ఇక నుంచి ఆ స్థానం నీకు మాత్రమే సొంతం. మరి నువ్వు? ఆ ఇంటి పని మనిషినవుతాను. నీకంత కర్మేంటి సిస్టర్? భర్తని దూరం చేసుకునే భార్య పరిస్థితి అంతే కదా. ఎట్టి పరిస్థితుల్లోనూ నీకలాంటి పరిస్థితి రానివ్వను. సరే, అది వదిలేసే. నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఏం గిఫ్ట్ కావాలో కోరుకో. ఆ సామ్రాజ్యాన్ని కాపాడుతూ, ఆ మనుషుల్ని ప్రేమగా చూస్తూ, ఆ ఇంటికి మంచి కోడలువవు. అదే నువ్వు నాకిచ్చే గొప్ప బహుమతి. సంజయ్ని గుండెల్లోనూ, సంజయ్ని నాకిచ్చిన వాళ్ళందర్నీ నా మనసులోను పెట్టుకొని చూసుకుంటాను. ఓకే? ఐ లవ్ యూ సిస్టర్. నేనమ్మా శిరీషని. అమ్మా, వద్దు తల్లి, అలా పిలవద్దు. నీలాంటి ఆడపిల్లకి తల్లినయ్యేంత అదృష్టవంతురాల్ని కాను. కావాలని ఆశపడ్డం లేదు. ప్రేమతో పిలిచినా అపార్థం చేసుకుంటున్నారు. ఇంతకీ ఎందుకు ఫోన్ చేశావు? నువ్విచ్చిన గడువుకి ఇంకా టైం ఉంది కదా. ఏ ఈలోగానే రోడ్డు మీద కీడ్చేయాలనుకుంటున్నావా? నేను అనుకున్నది జరగకపోతే అలాగే చేద్దామని నిన్నటి వరకు అనుకున్నాను. ఇంకా మీకు ఆ పరిస్థితి రాదని హామీ ఇస్తున్నాను. ఇన్ని రోజులకి మా మీద జాలి కలిగిందా? జాలి కాదు, మీ కూతురు చేసిన త్యాగం. మీ కుటుంబం సమస్యల్లో పడ్డం చూడలేక నా దగ్గరకొచ్చి ఒక లెటర్ ఇచ్చింది. దాని పేరు లెటర్ ఆఫ్ కన్సెంట్, ఆమోద పత్రం. తన భర్త రెండో పెళ్లి చేసుకోవడం తనకిష్టమేనని, ఇందులో ఎవరి బెదిరింపులు లేవని, చట్టంతో సహా ఎవ్వరూ అభ్యంతరం చెప్పకూడదని వజ్రాయుధం లాంటి ఆయుధాన్నిచ్చింది. ఇప్పుడే వచ్చి ఇచ్చి వెళ్ళింది. నువ్వు చెప్పింది నిజమా? నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే నా సంజయ్ మీద ఒట్టేసి చెప్తున్నాను. నిజంగా నిజం. అంత గొప్ప బిడ్డని కన్నందుకు మీరు నిజంగా అదృష్టవంతులు. ఆ రోజు ఏమన్నారో గుర్తుందా? నా కూతురు ఈ పెళ్లికి చచ్చినా ఒప్పుకోదు, అవసరమైతే బిగామీ కేసు పెట్టి కోర్టు వరకు వెళ్లి కాపాడుకుంటాను అన్నారు. ఇప్పుడు ఏమైంది? సీన్ అంతా రివర్స్ అయింది. నా పెళ్లికున్న అడ్డంకులన్నీ ఇంత సులువుగా తొలగిపోతాయని నేను అస్సలు ఊహించలేదు.
నేను ఎక్కువ కష్టపడకుండా నా పని సులువు అయిపోయింది. కష్టపడకుండా పెరిగేది కలుపు మొక్కొక్కటే, ఎక్కువ కాలం ఉండదు. అబ్బా, సామెతలతో మీ సగం జీవితం అయిపోయింది. ముందున్న జీవితాన్నైనా ప్రాక్టికల్ గా ఆలోచించి బతకండి. ఎనీహౌ, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఎవ్వరి ఎదలో పూల ఋతువై ఎప్పుడు వస్తావు? నిన్ను నమ్మిన జతలో నవ్వులు చిదిమి ఎందుకు పోతావు? తెలియదే ఎవ్వరికి, తేలదే ఎన్నటికీ, అందుకే నీ కథకి అంతులేదెప్పటికీ. తీరాలు లేవే ప్రేమ నీ దారికి. కలతలే కోవెలై కొలువయే విలయమా, వలపులు నరకమే వరమనే విరహమా, తాపమే దీపమా వేదనే వేదమా, శాపమే దీవెనా నీకిదే న్యాయమా, కన్నీరభిషేకమా నిరాశ నైవేద్యమా, మదిలో మంటలే యాగమా ప్రణయమా. నువ్వు ఎవ్వరి ఎదలో పూల ఋతువై ఎప్పుడు వస్తావు? నేను నమ్మిన జతలో నవ్వులు చిదిమి ఎందుకు పోతావు? ఆగు. ఎక్కడికెళ్ళావు? ఎవరికేమిచ్చొస్తున్నావు? పిచ్చి పట్టిందా నీకు? రేఖా, ఏంటి ఆవేశం? అదేమో చిన్నపిల్ల అనుకున్నావా? ఇది ఎప్పుడైతే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకొని త్యాగాలంటూ బయలుదేరిందో అప్పుడే ఇది చిన్నపిల్ల కాదు అనుకున్నాను. ఏం చేసావే నువ్వు? ఒక కాగితం మీద నీ ఇష్టం వచ్చినట్టు రాసేసి దానికి ఇచ్చేసి వచ్చేస్తే అన్ని సమస్యలు పరిష్కారం అయిపోతాయి అనుకుంటున్నావా? అవుతాయమ్మా. మళ్ళీ ఆ మాట అన్నావంటే చంపేస్తా. నువ్వు ఆగు రఘు. ఏంటి రేఖ ఇది? ఏంటి
నువ్వు కొట్టినంత మాత్రం దానికి పరిష్కారం దొరుకుతుంది అనుకుంటున్నావా? ఉషా, తొందరపడ్డావమ్మా. లేదత్తయ్యా, ఇప్పటికే చాలా ఆలస్యం చేశాను. ఆమోద పత్రం అంటే ఒక కాగితం కాదమ్మా, ఒక జీవితం. ఒక జీవితం త్యాగానికి సిద్ధపడితేనే 4 జీవితాలు చక్కబడతాయి అత్తయ్య. నువ్విచ్చిన ఆమోద పత్రాన్ని ఆ అమ్మాయి ఆయుధంగా వాడుకుంటుందమ్మా. ఆ ఆయుధంతో మన ప్రాణాలైతే తీసేది కదా మావయ్య. బావని పెళ్లి చేసుకుంటుంది, అంతేగా? అంతే కదనా? ఎంత ఈజీగా చెప్పేశావమ్మా. సాధారణంగా ఆడపిల్లకి అత్తగారింట్లో భర్త వల్ల గాని అత్తమామల వల్ల గాని కష్టాలు వస్తాయి. అదృష్టవశాత్తు ఆ దురదృష్టం నీ తలరాతలో లేదు. అయినా నీ రాత నువ్వే మార్చేసుకుంటున్నావు ఉషా. నా అంతరాత్మ నేను చేసింది కరెక్ట్ అని చెప్తుంది నాన్న. చూడమ్మా ఉషా, శిరీష్కు నువ్వు అంగీకార పత్రాన్ని ఇచ్చినట్టు సంజయ్ ప్రాణాలకు ఏ ప్రమాదం రానివ్వనని ఆ అమ్మాయి చేత గ్యారంటీ లెటర్ తీసుకురాగలవా నువ్వు? అలా ఎందుకు మాట్లాడతారు మావయ్య? కీడెంచి మేలెంచమన్నారు కాబట్టి. ఉన్నది ఒక్కటే దారి, అందరూ పెళ్లికి సిద్ధమవ్వడం.